వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 84వ భాగం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 7/1/26 77వ సర్గ. తతో దశాహేతి గతే కృతశౌచో నృపాత్మజ ద్వాదశేహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్. 10వ రోజు గడిచిన తర్వాత శుద్ధి చేసుకొని భరతుడు 12వ రోజు శ్రాద్ధకర్మలు చేయించారు. బ్రహ్మాణి ద్యౌ దదౌ రత్నం ధనమన్నంచ పుష్కలం వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ. భరతుడి శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణుల రత్నాలు, ధనం, పుష్కలమైన భోజనం, విలువైన వస్త్రాలు, అనేక విధాల శ్రేష్ఠ వస్తువులు దానం చేశారు. 10 దానాలు, 16 దానాలు. వాస్తికం బహుశుక్లంచ గాశ్చాసి శతసస్తథా దాసీ దాసంచ యానంచ వేస్మాని సుమహాంతి చ. బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రౌ రాజ్ఞస్తస్థౌర్య దేహికం. దశరథుని పారలౌక క్రియలు చేసే సమయంలో అత్యధికమైన తెల్లని మేకల మంద, 100 కొలది ఆవులను, దాసీజనాన్ని, వాహనాలను, విశాల గృహాలను బ్రాహ్మణులకు దానం చేశారు. తత ప్రభాత సమయే దివసే త్రయోదశే విరలాప మహాబాహుర్భరతః శోకమూర్ఛిత శబ్దా విహిత కంఠస్థు శోధనార్థ ముపాగతః చితామూలే పితుర్వాక్యమిదమాహ సుదుఃఖితః. 13వ రోజున ప్రాతకాలంలో అస్థి సంచయనం చెయ్యటానికి శ్మశానానికి వెళ్ళిన మహాబాహువైన భరతుడు శోకాక్రాంతుడై ఎలుగెత్తి ఏడ్చాడు. తండ్రి చితాభస్మాన్ని సమీపించి చాలా దుఃఖిస్తూ ఇలా అన్నాడు: తతస్మిన్ సృష్టోహం త్వయా భ్రాతరి రాఘవే తస్మిన్ వనం ప్రవ్రజితే శూన్యోత్యుక్తోస్మ్యహం త్వయా. తండ్రి, నువ్వు నన్ను ఏ రాముడికి అప్పగించావు, ఆ రాముడు అరణ్యానికి వెళ్ళాడు. ఇక నన్నిప్పుడు శూన్యంలో ముంచేశావు. యస్యాగతిరనాథాయ పుత్ర ప్రవ్రాజితో వనం తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వగతో నృపాన్. మహారాజా, తండ్రి అనాథులైన కౌసల్యకు గతి కావాల్సి ఉన్న రాముణ్ణి అరణ్యాలకు పంపేసి ఇప్పుడు నువ్వు కూడా ఆమెని విడిచి ఎక్కడికి వెళ్ళావు అని తండ్రితో అంటున్నాడు. దృష్ట్వా భస్మారుణం కదచ్చత్ దగ్ధాస్తి స్థానమండలం పితు శరీర నిర్వాణం నిస్తనం విషసాదసః. అతడు అక్కడ ఎముకలు దగ్ధాలు కాగా భస్మం చేత ఎర్రగా ఉన్న తన తండ్రి శరీరాన్ని అదృశ్యం చేసిన మండలాకారమైన స్థానాన్ని చూసి బిగ్గరగా ఏడ్చి సతు దృష్ట్వా రుదందీన పపాత ధరణీతలే ఉత్థాప్యమాన శక్రస్య యంత్రధ్వజ ఇవ చ్యుతః. భరతుడు ఆ చితాస్థానాన్ని చూసి ఏడుస్తూ దీనుడై పైకి ఎత్తుతుండగా జారి కింద పడిపోయి యంత్రబద్ధమైన ఇంద్రధ్వజంలాగా నేల మీద వారిపోయాడు. అభిపేతుస్తతః సర్వే తస్యామచ్చాశుచివ్రతం అంతకాలే నివతితం యయాతి మృషయో యథా. అప్పుడు అతని మంత్రులంతా అంతకాలం ముందు కింద పడిన యయాతిని ఋషులు వచ్చి చుట్టుముట్టినట్టు శుద్ధమైన నియమాలు గల ఆ భరతుణ్ణి శీఘ్రంగా దగ్గరికి చేరారు. భక్శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిఫురత
విసంయోజ్యపదాద్భుజో భూమౌ భూమిపాల మనుస్మరన్. శత్రుఘ్నుడు కూడా భరతుణ్ణి చూసి శోకంతో వ్యాకుడై రాజును స్మరిస్తూ స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. ఉన్మత్త ఇవ నిశ్చేతా విలలాప సుదుఃఖిత స్మృత్వా దుర్గుణాంగాని తాని తాని తథా తథా. తండ్రి యొక్క శ్రేష్టాలైన ఆ అవయవాలు ఆ విధాలుగా స్మరిస్తూ పిచ్చివాడిలా మనస్థైర్యం పోగొట్టుకొని చాలా దుఃఖంగా విలపించాడు భరత్. మంథర ప్రవచ స్త్రీవ్ర కైకేయీ గ్రహ సంకుల పరదా వరదానమయోభ్యో మధ్యయచ్చోక సాగర. మంథర నుండి పుట్టింది కైక అనే మొసలి చేత భయంకరమైంది. తీవ్రము క్షోభింపశక్యం కానిది అయిన వరదానమనే సముద్రం అందరినీ ముంచేసి మందర నుండి పుట్టింది. కైకేయి అనే మహా మొసలి చేత భయంకరమైంది. తీవ్రం క్షోభింపదక్యం కాని అయిన వరదానం అనే సముద్రం అందరినీ ముంచేసింది. గొప్ప ఉపమానం చూపాయి. సుకుమారంచ బాలంచ సతతం లాలితం త్వయా క్వ తాత భరతం హిత్వా విలపంతం గతో భవాన్. తండ్రి సుకుమారుడు బాలుడు సర్వదా నీ చేత లాలింపబడ్డవాడు అయిన భరతుడు ఈ విధంగా విలపిస్తుండగా విడిచి ఎక్కడికి వెళ్ళావు? నను భూజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ ప్రసారయతి సర్వాన్ తన్నః కోన్యకరిష్యతి. నీకు కావాల్సిన భోజన పదార్థాలు, పానీయాలు, వస్త్రాలు, అలంకారాలు అన్నీ తీసుకోమని అంటూ మా అందరికీ ఆయా వస్తువులను ఇచ్చేటువంటి వాడివి కదా. మరి ఇప్పుడు ఎవ్వరు మాకు అలా ఇస్తా? అనధారణ కాలేతు పృథివీ అవధారణ కాలేతు పృథివీ నావధీర్యది యా విహీనాత్మయా రాజ్ఞా ధర్మజ్ఞేన ధర్మాత్ముడు మహాత్ముడు రాజు అయిన నువ్వు లేని ఈ భూమి పోవాల్సి ఉంది, కానీ అలా బద్దలపడటం లేదు. పితరి స్వర్గమాపన్నే రామే చారంజమాశ్రితే కిందే జీవిత సామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనం. తండ్రి స్వర్గస్థుడయ్య రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయి ఇంకా నాకు జీవించటానికి సామర్థ్యం ఎక్కడి? అగ్నిలో దూకుతా అంటుంది. హీనో భ్రాత్రాజ పిత్రాజ శూన్యామిష్పాగుపారిదం అయోధ్యాన్న ప్రవేక్ష్యామి తపోవనం. సోదరుడు తండ్రి లేని నేను ఇక్ష్వాకు వంశీయులనే పాలితుడైన ఈ శూన్యమైపోయిన అయోధ్య ప్రవేశించను కనుక తపస్సు కోసం వనాలకు వెళ. తయోర్విలసితం శ్రుత్వా వ్యసనం చ అంతవేక్ష్యత భృశమాత్తరా భూయ సర్వ ఏవానుగామిన. వాటిద్దరి విలాపాలు విని వచ్చినటువంటి ఆపదను చూసి అక్కడుండేటువంటి అతని అనుచరులందరూ కూడా చాలా దుఃఖించారు. భరతుడి అనుచరు తతో విషణౌ శాంతౌ శత్రుఘ్నౌ భరతావుభౌ ధరణ్యాం సంప్యవేష్టేతాం భగ్న శృంగాని వర్షభౌ. దుఃఖితులై అలసిపోయిన శత్రుఘ్న భరతులిద్దరు కొమ్ములు వెలగగొట్టిన రెండు ఎద్దులు వృషభాల్లాగా నేల మీద తత ప్రకృతిమాన్ వైజాపితరేషాం పురోహిత. వశిష్ఠో భరతం వాక్యముత్థాప్య తమువాచ. ఉత్తమ స్వరూపం కలవాడు, స్వభావం కలవాడు, జ్ఞానవంతుడు, వీరి తండ్రికి పురోహితుడు అయిన వశిష్ఠ మహర్షి ఆ భరతుణ్ణి లేవదీసి ఇలా అనునయిస్తున్న. త్రయోదశోయ దివసం పితృరు వృత్తస్య తే విభో సావశేషా నిచయే కిమిహ త్వం విలంబసే. ప్రభువైన భరత ప్రభు, నీ తండ్రి మరణించి ఇప్పటికే 13 రోజులై
అస్థి సంచయం కార్యం ఇంకా మిగిలి నీవిక్కడ ఆలస్యం ఇంకా చేస్తున్నావేమిటయ్యా, ఆయనకు ఉత్తమ గతులు కల్పించవా అని తేని ద్వంద్వాని భూతేజో ప్రవృత్తాన్య విశేషద తేజు చ పరిహార్యేషు నైవం భవితుమర్హసి. ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు, జరామరణాలు లేదా జన్మ మరణాలు అనే మూడు జంటలన్నీ ప్రాణుల విషయంలో భేదం ఏమీ లేకుండా ప్రవర్తిస్తాయంటే నిరుపేదకైనా ఒకటే, రాజుకైనా ఒకటే. అవి పరిహరింపశక్యం కాదు, దాటలేవు. ఇలాంటి స్థితిలో నువ్వు ఇలా అంతం బాగాలేదయ్యా అని. సుమంతరశ్చాపి శత్రుఘ్నాముత్థాస్యాపి ప్రసాద్య చ శ్రావయామాస తత్వజ్ఞ సర్వభూత భవాభవం. తత్వవేత్తైన సుమంతుడు శత్రుఘ్నుణ్ణి లేవదీసి సకల ప్రాణులకు జన్మ మరణాలు తప్పవని అనే విషయాన్ని బోధించారు. ఉత్థితౌ చ నరవ్యాఘ్రౌ ప్రకాశే తేజస్వినౌ వర్షాతప పరిగ్లానౌ పృథక్ గింద్ర ధ్వజానివా. నేల నుంచి లేచిన ఆ అశక్కసారులు అంటే భరత శత్రుఘ్నుడు ఒక మారు వర్షానికి తడిసి మళ్ళా ఎండకు ఎండి రంగు మారిన రెండు ఇంద్రధ్వజాలాగా కనబడ్డ. అశ్రూణి పరిమృద్రగ్నౌ రక్తాక్షౌ దీనభాషిణౌ అమాచస్వరయంతి స్మ తనయౌ చాపరాక్రియా. ఇత్యాశే రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తతిమ సర్గ. కనుక కన్నీళ్లు తుడుచుకుంటూ ఎర్రబడిన కళ్ళతో దీనంగా మాట్లాడుతున్న ఆ రాకుమారుడు అమాత్యులు మిగిలిన పనులు చేయటానికి తొందర పెట్టారు. ఇది 77వ సర్గ. అధ అష్టసప్తతితమ సర్గ 78. అధ యాత్రాం సర్వే బంధుం దత్రుఘ్నో రామలక్ష్మణానుజ లక్ష్మణానుజ భరతం శోక సంతప్తం విధం వచనమబ్రవీత్. ఆ తర్వాత రాముడి వద్దకు వెళ్ళాలని ఆలోచిస్తూ శోక సంతప్తుడైన భరతుడితో లక్ష్మణుడు తమ్ముడైన శత్రుఘ్నుడు ఇలాడు. గతవ్యః సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః న రామః సత్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనం. బలశాలి అయిన రాముడు సకల ప్రాణులకు గతి అయినవాడు. మనకు ఆపద వచ్చినప్పుడే అతడే రక్షకుడని వేదుగా చెప్పాలా అన్నా, అలాంటి రాముడు ఒక ఆడది వనానికి పంపేసింది. బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామయోప్యసౌ కిం నమోచయతే రామం కృత్వాస్మ పితృనిగ్రహం. బలవంతుడు బలపరాక్రమవంతుడు అయిన సోదరుడు లక్ష్మణుడు అక్కడిక్కడే ఉండేడు కదా. అతడైనా తండ్రిని నిగ్రహించి రాముణ్ణి ఎందుకు ఈ ప్రవాసం నుంచి విడిపించలేకపోయాడు? సూర్యమే పూర్వమేవ నిగ్రాహ్య సమవేక్షణయానడు ఉత్పదం సమారూఢో రాజానార్యావశంగత. స్త్రీకి వసుడై అమార్గంలో సంచరిస్తున్న రాజునంటే పెడదారుడు న్యాయాలను పరీక్షించి ముందుగానే నిగ్రహిస్తే బాగుండేది. ఇది మానేతు శత్రుఘ్నే లక్ష్మణానుజే శ్రాద్వారాభూత్తదా కుబ్జా సర్వాభరణ భూషిత. లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుతూ ఉన్న సమయంలో మందర సర్వాభరణాలు అలంకరించుకొని తూర్పు ద్వారం ముందు కనబడి లిప్తా చందన సారేణ రాజవస్త్రాన్ని బిభ్రతే వివిధం వివిధైస్తైర్భూషణైశ్చ విభూషిత. ఆమె శ్రేష్టమైన చందనాన్ని పూసుకొని రాజులకు తగిన చాలా విలువైన వస్త్రాలు ధరించి అనేకమైన అలంకారాలతో అనేక విధాలుగా అలంకరించుకొని మంచి టిప్ టాప్గా వచ్చి మేఖలాదామ విశ్చిత్రైరన్యైశ్చ శుభభూషణైః బభాసే బహుభిర్బద్ధ రజ్జుబద్ధీవ వానరి.
చిత్రాలైన పదార్థ వడ్డాణాలు, అనేక శుభకరాలైన అలంకారాలు కట్టుకొని ఆమె తాళ్లతో కట్టిన ఆడ కోతిలాగా తాం సమీక్షత దాత్వా సుదృశం శుభృతం పాపకారిణిం గృహీత్వా కరుణాంకుభ్యాం శత్రుఘ్నాయంజ వేదయన్. అప్పుడు ద్వారపాలకుడు చాలా పాపం చేసిన జాలి లేని ఆ మంథరను చూసి ఆమెను పట్టుకొని శత్రుఘ్నుడికి ఇగోరా ఇదే చేసింది అని చూసి యస్యాహ కృతేవలే రామో న్యస్తదేహాచదప్రిదః సేనేయం పాపానుశంసాచ తస్యా కురు యథామతి. ఎవరి మూలంగా రాముడు అరణ్యాలకు వెళ్ళాడు, నీ తండ్రి మరణించాడు, పాపాత్మురాలు క్రూరురాలు అయిన ఇదిగో ఈ స్త్రీ, ఈమెను ఏం చేస్తావో నీ చేతిలో పెట్టాను. శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయావచనం భ్రసదుఃఖితః అంతఃపురచరాన్ సర్వాన్ నిత్యువాచ ధృతవ్రతః. మిక్కిలి దుఃఖిస్తున్న ఉత్తమ నియమవంతుడైన శత్రుఘ్నుడు ఆ మాటలు విని అంతఃపురంలోని వాళ్ళందరితో ఇలా అన్నాడు. తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతॄణాం వేం తథావిదు యయాసేయం నృశంసశ్చ కర్మణః ఫలమశ్నుతాం. మా అన్నదమ్ములకు నా తండ్రికి తీవ్రమైన దుఃఖం కలిగించిన తాను చేసిన క్రూర కర్మకు ఫలం అనుభవించాలి. ఏవ ముక్వాదు తేనాసు సఖీజన సమావృత గృహీత బలవత్కుభ్యాస తద్గృహ మనాదయత్. అతడు అలా పలికిన వెంటనే మంథరను బలాత్కారంగా పట్టుకొనగా సఖీజనంతో ఆమె ఏడుతూ ఆ గృహాన్ని విపరీతంగా శోకంతో నింపేసి తతశుభ్రత సంతప్త సస్యా సర్వసమయ సఖీన క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం విపలాయత సర్వశః. అప్పుడు ఆమె సద్గుణం సకురాళ్ళందరూ శత్రుఘ్నుడు కోపగించాడని తెలుసుకొని దుఃఖిస్తూ అక్కడ ఉండకుండా దాని దగ్గర పారిపోయారు. ఆమంత్రమయత సర్వాసకీ జన యథాయం సముపక్రాంతో నిశ్శేషం న కరిష్యతి. అతని పర ఉపక్రమం చూడగా మళ్ళా అందరినీ నిశ్శేషంగా చంపుతాడు, వాడు కోపం అలా అని అందరూ ఎవరికి వాళ్ళు అనుకొని పారిపోయారు. సానుకృశం పదాన్యా చ ధర్మజ్ఞాం చ యశస్వీం కౌసల్యాం శరణం యామ హి సాహినోస్తు దుర్వాగతి. ఆ జాలి కలది ఔదార్యవంతురాలు ధర్మజ్ఞురాలు కీర్తిమంతురాలు అయిన కౌశల్యను శరణు వేడదాం, ఆమె తప్పక మనల్ని రక్షిస్తుంది. సచ రోషేణ తామ్రాక్ష శత్రుఘ్నా శత్రుదాపన విచకర్ష తదా కుభ్యాం క్రోశంతీం ధరణీతలే. రోషం చేత కళ్ళు ఎర్రబడిన శత్రు వినాశకుడైన శత్రుఘ్నుడు ఆ అరుస్తున్న ఆ గూని దాని నేలపై పడేసి లాగి ఈడ్చేశారు. తస్యాహ్యాకృష్యమాణాయా మంథరాయాస్తతస్తతః చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్వ్యసేర్యతః. శత్రుఘ్నుడు ఆ విధంగా మంథరను నేలపై ఈడ్చినప్పుడు ఆమె ధరించిన చిత్రమైన వివిధాలైన అలంకార సముదాయాన్ని చెల్లా చెదరపై అదరై కింద పడిపోయి తేన భాండేన విస్తేనం శ్రీమద్రాజ నివేశనం అశోభత తదా భూయ శారదం గగనం యథా. ఆ విధంగా ఆ అలంకారాలన్నీ చెల్లా చెదరై పడటం చే రాజగృహం శరత్కాలంలోని నక్షత్రాలలో నిన్న ఆకాశంలాగా బాగా ప్రకాశ న బలీన్ బలవత్ క్రోధాత్ గృహీత్వా పురుష ఋషభ కైకేయీమభినిర్భృత్య బభాయే పురుషం బలః. బలవంతుడైన పురుష శ్రేష్ఠుడు ఆమెను బలాత్కారంగా గ్రహించి కైకేయిని భయపెడుతూ పరుషమైన మాటలు పలికారు.
తైర్వాక్యై పరుషైర్దుఃఖైః కైకేయీ భృశదుఃఖితాః శత్రుఘ్నభయసంతస్తా పుత్రం శరణమాగతా. కైకేయి పరుషాలు దుఃఖజనకాలైన ఆ మాటలకు చాలా దుఃఖి శత్రుఘ్ని వలన ఏమి ఆపద సంభవిస్తుందో అని భయపడుతూ భరతుడి దగ్గరికి వచ్చి శరణు తత్ ప్రేక్ష భరత శుద్ధం శత్రుఘ్నమిదమబ్రవీత్ అవధ్యా సర్వభూతానాం ప్రమదాక్షమ్యతామి. భరతుడు కోపించిన ఆ శత్రుఘ్నుడితో ఇలా అన్నాడు, ఏ ప్రాణులలో అయినా స్త్రీలను చంపకూడదరా, అంచేత దీన్ని వదిలేయను. హన్యాహమిహ మాం పాపం కైకేయీం దుష్టజారిణి యది మాం ధార్మికో రామో నాసూయేత్మాత్మాత్మాతకం ఘాతకం. ధర్మాత్ముడైన రాముడు మాతృహత్య చేసినందు నన్ను నిందిస్తా, లేకపోతే నేను చెడ్డగా ప్రవర్తించిన పాపాత్మురాలై కైకేయిని చంపి ఉండేవాణి. ఇమామభిహతాం కుబ్జం యది జనాతి రాఘవ త్వాం చ మాం చైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే. మనం ఈ కుబ్జను చంపినట్టు ధర్మాత్ముడైన రాముడికి తెలిస్తే అతడు నన్ను నిన్ను కూడా మట్టు పెట్టేస్తాడు, ఖచ్చితం ఖాయం. భరతస్య వచస్తత్వా శత్రుఘ్నో లక్ష్మణానుజ న్యవర్తయ తదో రోషాత్తాం ముమోచ మంధరాం. లక్ష్మణుడు తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని కోపాన్ని కొంచెం ఆనసుకొని ఆ మంధరును వదిలిపెట్టాడు. సా పాదమూలే కైకయ్యా మంధరా నిపపాత నిశ్వసంతి సదుఃఖాన్ని నిశ్వసంతి దుఃఖాత్మ కృపణం విరలాపచ. మంధర కైకేయి పాదాల మీద పడి దుఃఖంతో పీడితురాలై నిట్టూర్పులు విడిచి శత్రుఘ్న నిక్షేప విక్షేప విమూఢ సంజ్ఞాంకమీక్ష కుబ్జాం భరతస్య మాతా శనై సమాశ్వాస యదాత్మధూపం క్రౌంచం విలగ్నాభివ వీక్షమానం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 87 సర్గగా. శత్రుఘ్నుడు దూరంగా విసిరివేయటం చేత స్పృహ పోయి దుఃఖిస్తున్న వలలో తగులుకున్న క్రౌంచ పక్షిలాగా నలువైపులా చూస్తున్న కుబ్జను చూసి భరతుడి తల్లి కైక మెల్లగా ఓదార్చింది. ఇది 88వ సర్గ. 89. తత ప్రభాత సమయే దివసే చ చతుర్దశే సమే చ రాజకర్తారు భరతం వాక్యమబ్రువన్. తర్వాత 14వ రోజు రాజు చేసే అధికారం గల అమాత్యుడు, రాజును ఎంచుకొని నిలబెట్టేటువంటి అధికారం గల మంత్రుడు భరతుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్న, గతో దశరథ స్వర్గం యోనో గురుతరు గురు రామం సప్రాప్రభు రాజ్య జయిష్టం లక్ష్మణం చ మహాబలం. మనందరికీ అధిక పూజ్యుడైన దశరథుడు, జ్యేష్ఠుడైన రాముడు, మహాబలవంతుడైన లక్ష్మణుని అడవులకు పంపేసి తాను స్వర్గస్థుడయ్యాడయ్యా స్వామి. మధ్య భవనో రాజపుత్ర మహాయశ సంగచ్చానాపరాధనోతి రాజ్యమేతనాయకం. మహాయశస్యాది అయిన ఓ రాకుమారా భరత, ఇప్పుడు నువ్వే మాకు రాజు అవ్వాలి. అరాజకమైన ఈ రాజ్యంలో ప్రజలు దైవవశం చేత పరస్పరం పీడనం మొదలైన అపచారాలు ఇంతవరకు చెయ్యల. ఇంకా కనుక రాజు లేకుండా ఉంటే ఏం జరుగుతుందో చెప్పని. నువ్వు ఆలస్యం చేస్తే అలాంటి ఉపద్రవాలు ఏర్పడతాయి. అభిషేచనికం సర్వమిదమాదాయ రాఘవ ప్రదీక్షతే త్వాం సర్వజన శ్రేణయశ్చ నృపాత్మయ. రాకుమారుడైన భరత, నీ వాళ్ళందరూ శ్రేణులు అభిషేక సంభారాలు సిద్ధం చేసుకో, నీ కోసం ఎదురు చూస్తా. రాజ్యం గృహాన భరత
పితృపైతామహం ధ్రువం అభిషేచయ చాత్మానం పాహి చాస్మాన్నరర్షభ. కనుక నరశ్రేష్ఠుడైన రామా భరత, పితృపితామహ క్రమంగా వస్తున్న స్థిరమైన ఈ రాజ్యాన్ని గ్రహించి రాజ్యాభిషిక్తుడపై మమ్మల్ని అందరినీ రాజుగా పాలించు. అభిషేచ నికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణం భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః. ఆ సమయంలో నియమాలు అవలంబించిన అభిషేకానికి సంబంధించిన ఆ సమస్త వస్తు సముదాయాన్ని ప్రదక్షిణ నమస్కారాలు చేసి వాళ్ళందరితో ఇలా అన్న, జ్యేష్ఠస్య రాజతారిత్య ముచితాహి కులస్య నైవం భవంతో మాం భక్తుమర్హతి కుశలాహ జనాః. మా వంశంలో ఎప్పుడూ పెద్ద కొడుకే రాజ్యానికి అర్హుడు. అన్నీ తెలిసి కూడా మీరు నాతో ఇలా అంటాం న్యాయం కాదు. రామ పూర్వో హి నో భ్రాత భవిష్యతి మహీపతి అహం పరణ్యే వచ్చామి వర్షాన్ని నవపంచ. మా సోదరులో పెద్దవాడైన రాముడు రాఘవ నేను 14 ఏళ్ళు అరణ్యంలో ఉండి వస్తా. యుజ్యతాం మహతే సేన చతురంగ మహాబల ఆనయిష్యామ్యహం జ్యేష్టం భ్రాతరం రాఘవం వనాత్. కనుక 4 విధాలైన బలాలు గల మహాసైన్యంతో సమకూర్చ నేను నా జ్యేష్ఠ సోదరుడైన రాముని అరణ్యండి తీసుకొని వస్తా. అభిషేచ నికం చైవ సర్వమేతదుపస్కృతం పురస్కృత్య గమిష్యామి రామహేతోర్వనం ప్రతి. సంస్కరించబడిన ఈ అభిషేక సంభారాలను ఎదట పట్టుకొని రాముణ్ణి తీసుకువెళ్ళటానికి మనం అందరం అడవికి వెళ్తానే. తత్రైవ తం నవవ్యాఘ్ర అభిషిచ్య పురస్కృతం అనేష్యామి తు వై రామం హవ్యవాహ వివాద్వరాత్. పురుష శ్రేష్ఠుడైన రాముడికి అక్కడే రాజ్యాభిషేకం అరణ్యంలో చేసి అతన్ని ముందు పెట్టుగా యజ్ఞం నుండి అగ్నిని తీసుకొచ్చినట్టుగా ఇక్కడికి తీసుకొద్దాం రాముడిని. సకామం కరిష్యామి స్వామి మాం అతృగంధిని వనే వచ్చామ్యకం దుర్గే రామో రాజా భవిష్యతి. నా తల్లి అనే పేరు పెట్టుకున్న ఈ కైకి ఆ కోరిక తీర్చేట్టుగా చెయ్యండి. నేనే దుర్గమమైన అరణ్యంలో ఉంటా. రాముడు అయోధ్య రాజవ్వ. క్రియతాం శిల్పి విప్పంధా సమాని విషమాని రక్షిణశ్చాను సంయాంతు పది దుర్గ విచారక. శిల్పులు ఎత్తుపల్లారున్న ప్రదేశాలు సమానంగా ఉండేట్లు చేసి మార్గాన్ని ఏర్పాటు చెయ్యండి. ప్రవేశించడానికి వీలు లేని ప్రదేశాల్లో సంచరించగలిగే రక్షకుడు మార్గంలో మన వెంట ఉండాలి. ఏవం సంభాషమానంతం రామహేతో నృపాత్మజం ప్రత్యువాచ జనస్తర్వా శ్రీమద్వాక్యమనుత్తమం. రాముడి విషయంలో ఈ విధంగా మాట్లాడుతున్న భరతుడితో జనులంతా శోకాయుక్తంగా చాలా ఉత్తమం అయిన మాట పలికి శోభాయుక్తమైన ఉత్తమం. ఏవంతే భాషమాణస్య పద్మాశ్రీ నృపతిస్తతాత్ యస్త్వం చేస్తే నృపతే నృపసుతే పృథివీం దాతుమిచ్చసి. పెద్దవాడైన రాకుమారుడికి రాజ్యం ఇవ్వాలన్న అభిలషిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్న నిన్ను శోభాయుక్తురాయలైన లక్ష్మి ఆశ్రయించుగా. అనుత్తమం తద్వచనం నృపాత్మజ ప్రభాషితం సంశ్రవణే నిశమ్యచ. ప్రహర్షజాంతం ప్రతి బాష్పబిందవు నిపేతురార్యానన నిత్య సంభవా. కనుక తమ చెవులు ప్రత్యక్షంగా విన్నట్లు రాకుమారుడు పలికిన మాటలు విన్న తర్వాత అతని విషయంలో కలిగిన ఆనందం చేత పూజ్యులైన జనుల కళ్ళ నుండి కన్నీరు ధారగా
ఊచుస్తే వచనమిదం నిశమ్య కృష్ణ నిశమ్య హృష్టాః సామాత్యాః సపరిషదో వియాతశోకాః బంధానం నరబలభక్తివాంఛనశ్చ వ్యాధిస్తస్తవ వచనాచ్చ శిల్పివర్గः ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోనాశీతితమః సర్గః. కనుక అమాత్యులు పరిషత్తు కలిసిన ఆ జనులంతా అతని మాటలు విని చాలా సంతోషించి, నరశ్రేష్ఠ నీ ఆజ్ఞ ప్రకారం భక్తిమంతులమై జనమంతా శిల్పి సముదాయాలు మార్గ నిర్మాణం చేద్దామని ఆదేశించేశాం అని చెప్పేసి ఆసీతి తమసర్గః అథ భూమి ప్రదేశజ్ఞా సూత్రకర్మ విశారదాః స్వకర్మాభిరతాः శూరాः ఖనకాయంత్రకాస్తదా కర్మాంతికాస్తనయతః పురుషాయంత్రకోవిదా తథా వార్ధకయశ్చైవాం అర్జునో వృక్షతక్షక కూపకారా సురాకా సుధాకారः వంశకర్మ కృతస్తదా సమర్థా ఏ చ ద్రష్టారः పురతస్తే ప్రతస్థిరే. కనుక ఆయా ప్రదేశాలకు స్వరూప స్వభావాలు తెలిసినవాడు సూత్రాలు పట్టి కొలతలు దారం పట్టుకొని కొలతలు వేసేవాడు. తమ పనుల మీద శ్రద్ధ గల కార్యసూర్యుడు నేలం తవ్వేవాడు. యంత్రాలు ఉపయోగించి కూలివాడు పెద్ద శిల్పుడు. యంత్రాల ఉపయోగం తెలిసినవాడు వడ్రంగుడు. బాట వేసేవాడు, వృక్షాలను కొట్టేసేవాడు, నూతులు తవ్వేవాడు, సున్నం వేసేవాడు, వెదురు పని చేసేవాడు, సమర్థులైన పర్యవేక్ష వీళ్ళంతా ముందు బయలుదేరారు, దాన్ని తయారు చేసుకోవాలి. తసదు హర్షాత్తమోద్దేశం జనౌఘౌ విలప్రయాన్ అహోభత మహావేగ సముద్ర ఇవ పర్వణి. సంతోషంతో ఆ ప్రదేశంలో నడుస్తున్న ఆ జన సమూహం పర్వదినంలో గొప్ప వేగంతో పొంగిన సముద్రంలాగా. ఏ స్వభారం సమాస్తాయ వర్త్మ కర్మణి కోవిదాః కరణే వివిధోపేతై పరస్తాం సంప్రతస్థిరే. బాటలు వేయటంలో నేర్పు గలవాళ్ళంతా అనేక విధాలైన సాధనాలు ధరించి ఒక గుంపుగా ముందు బయలుదేరి రథావళీశ్చ గుల్మాంచాస్తానూనస్మనయేవ జనయాంచక్రిరే మార్గం చిందంతో వివిధాంధ్రుమాన్. వీరు తీగలు పొదలు పెద్ద పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు అనేక విధాల చెట్లు అన్నీ కూడా ఛేదించుతూ దారి ఏర్పడి మరి రాముడు వెళ్తాను వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, ఆయన అన్నీ అదే ఆ వాటిల్లోంచే నడిచేటట్టు. ఈయన రాజుగారు కదా, అందుకని అవృక్షేషు చ దేశేషు కేచిత్ వృక్షావరోధకం కేచిత్ కుఠారై కంటకైశ్చ దాత్రైశ్చింధిం క్వచిత్. కొందరు చెట్లు లేని ప్రదేశంలో చెట్లు నాటారు, కొందరు ఆ ప్రదేశంలో గొడ్డళ్లతో ఉలులతో రంపాలతో ఆ చెట్లను ఛేదించి అపరే వీరణ స్తంభాన్ బలినో బలవత్తర విధమంతి స్మ దుర్గాని స్థలాని చ తతస్తతః. అధిక బలవంతులైన కొందరు బాగా బలంగా ఉన్న వీరణాలు స్తంభాలు అనే తృణాలను పెరగించారు, అంటే గడ్డి చెట్లు అవి. అక్కడక్కడ ఉన్న నడవటానికి శక్యం కాని ప్రదేశాలని లెవెల్ చేశారు, చదును చేశారు. అపరే పూరయన్ కూపాం పాంసుభి స్వభ్రమాయుధం నిమ్నభాగాం సతక్కేచిత్ సుమాం చక్రు సమంతతః. కొందరు నూతులను పొడవైన గోతులను బూడిదతో కప్పేశారు, మరికొందరు పల్లాలన్నీ సమం చేసి దాన్ని మెరుక చేశారు. బంధనీయాంశ క్షోభ్యాన్ సంచుక్షు దుస్తధా విభిచ్ఛేదనీయాంశ తాంస్తాన్ దేశాన్నరాస్తధా. అప్పుడు కొందరు మనుషులు కట్టదగిన ప్రదేశాలు ఎక్కడేమైనా కట్టాలంటే కట్టడు కూడా
చూర్ణం పొడి చేయాల్సిన వాడిని పొడి చేసేసి, బద్దలు కొట్టవాడిని బద్దలు కొట్టేసి, ఎక్కడ ఏ పని జరగాలో అలా అచిరేణై కారేణ పరివాహాన్ బహూదగాన్ చక్షుర్బహువిధాకారన్ సాగర ప్రతిమాన్ బహూన్. కొద్ది సమయంలోనే అధికమైన మంచినీళ్లు అనేక విధాలైన ఆకారాలు సముద్రం వంటి ఆకారం అనేకమైన కాలువలు కూడా నిర్మించేసేదారులు. నిర్జలేషు చేసే దేవి ఆనయామానుదత్తరము ఉదపాదాన్ బహువిధాన్ వేదికా పరిమండితాన్. నీరు లభించని ప్రదేశంలో చుట్టూ వేదికలు కట్టిన అనేక విధాలైన శ్రేష్టమైన నూతులు తవ్వించారు. సభా సుధా కుట్టిమతల ప్రపుష్పిత మహీరుహ మత్తోద్గుష్ట ద్విజగద పతాకాభిరలంగుల చందనోదక సంసిక్తో నానా కుసుమభూషిత బహ్వశోభిత సేనాయ పంథా స్వర వధూ సమహ. సేన చదును ఆ మార్గం సున్నం చేస్తూ, ఒక రకమైన సున్నం అంటే సిమెంట్ లాంటిదట, వేసి చదును చేసి పక్క ఉండే వృక్షాలన్నీ పుష్పించేటికి చేశారు. పక్షులు మదించి కూస్తున్న మార్గమంతా పతాకాలు కట్టి అలంకరించి చందన బుధకాలతో తడిప అనేక పుష్పాలు రాలి ఉన్నాయి. ఈ విధంగా దేవతలు నడిచే మార్గంలా ఉన్న ఆ సేనా మార్గం చాలా ప్రకాశమానంగా, అజ్ఞప్యాధ యథాజ్ఞప్తి యుక్తాస్తే అధికృతానర రమణీయేషు దేశేషు బహుస్వాదు ఫలేషు యో నివేశస్వభిప్రేతో భరతస్య మహాత్మనః భూయస్తం శోభయామాసు భూషణోపసం. ఆయా పనులలో అధికారం కలవాళ్లంతా అధికారులు భరతుని ఆజ్ఞప్రక తమ కింద పనిచేసే వాళ్ళందరి ఆయా పనులు చెయ్యటానికి ఆజ్ఞాపించి మధురమైన ఫలాలు ఎక్కువగా లభించే ప్రదేశాలలో మహాత్ముడైన భరతుడికి ఉండటానికి గృహాలను ఇతర గృహాలన్నిటిలాగా అలంకారాలు ఉండేట్లుగా బాగా అధికంగా ప్రకాశించేట్లు చేశారు. నక్షత్రేషు ప్రశస్తేషు ముహూర్తేషు చ తద్విధ నివేశాన్ స్థాపయామాసు భారతస్య మహాత్మనః. జ్యోతిశాస్త్రవేత్త ప్రశస్తాలైన నక్షత్రాలను ముహూర్తాలను మహాత్ముడైన భరతుడి సైన్యం కొరకు శిబిరాలు ఏర్పాటు చేశారు. బహుపాంసు చయాశ్చావీ పరిఖా పరిమారిదా తతే తత్రేంద్ర కీల ప్రతిమాః ప్రతోళీవరశోభిత ప్రాసాదమాలా విదదా సౌధ ప్రాకార సంవృత పతాకాశోభితా సర్వే అనునిర్మిత మహాపథాః. వివరద్భరివాకాశ విటంకాగ్ర నిపా విమానకై సముచ్ఛిద్రైర్నివేశాంస్తే బభువు చక్రపురోపమాః. శిబిరాలు దగ్గర ఇసుక కుప్ప చుట్టూ పరిఖలు ఇంద్రకీల పర్వతంలా ఎత్తుగా ఉన్న వాటి దగ్గర ప్రాసాదాలు భవనాలు, దేవతా గృహాలు చుట్టూ ప్రాకారాలు, అందమైన చిన్న మార్గాలు, విశాలైన మార్గాలు నిర్మితాలు చేశారు. అక్కడ నిర్మించిన ఉత్తమ గృహాలు ఎత్తుగా ఉన్న తమ శిఖరాలతో ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉన్నాయి. అంతటా అలంకారార్థమై కట్టిన పతాకలు ఎగురుతున్నాయి. ఈ విధంగా శిబిరాలన్నీ ఏర్పడిన ప్రాంతాలు దేవేంద్ర నగరంలాగా ఇవాళ మనం కట్టి అమరావతి లాగా యాహనవీం సమాసాధ్య వివిధ ద్రుమగాననం శీతలామలకానీయం సుఖానామీమ సమాకులం. ఇరు ప్రక్కల అనేక వృక్షాలతో నిండిన అరణ్యాలు, చల్లని నిర్మలమైన నీళ్లు, అలాగే అనేకాలైన మహామీనాలు చేపలు గల గంగా నది వరకు
ఆ శిబిరాలు వ్యాపింపచేశారు. సచంద్రతారాగణమండితాం యథా నభక్షపాయామ అమలం విరాజతి యామబలం విరాజతి నరేంద్రమార్గ స తథా వ్యరాజత క్రమేణ రమ్య శుభ శిల్పి నిర్మిత. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఆసీతితమ సర్గః. ఉత్తమలైన శిల్పులు క్రమంగా నిర్మించిన ఈ రమ్యమైన రాజమార్గం చంద్ర నక్షత్రాలతో నిర్మలమైన ఆకాశం రాత్రి ప్రకాశించినట్లు ప్రకాశి. తర్వాత ఏకాశతీతమ సర్గ. 81. తతో నాందీముఖీం రాత్రిం భరతం సూతమాగత తుష్టుర్వాగ్విశేషాజ్ఞ స్తవైర్మంగళ సంహితై. తర్వాత మాటలలో నేర్పులైన సూతమాగధుడు ఆనందకరమైన ప్రారంభం కల రాత్రి చివరి మంగళవాద్యాలతో కూడిన స్తోత్రాలతో భరతుణ్ణి స్తోత్రం చేశారు. సువర్ణకోణాభిహత ప్రాణ మధ్యామదుందిభి దద్ముః శంఖాచ శతసౌ నాదాంశోచ్చావచ స్వరాన్. బంగారు దండలతో కొట్టి యామదుందుభి మోగించ, వందల కొద్ది శంఖాలు పూరించ, వివిధ స్వరాలు గల వాద్యాలు వాయించ. సూర్యఘోష సుమహాంతివ మాపూరయన్నివ భరతం శోక సంతప్తం భూయః శోకైరనందయత్. ఆకాశమంతా నిండుతున్నట్లుగా గొప్ప తూర్యధ్వని శోకంతో బాధపడుతున్న భరతుని ఇంకా ఏడిపించింది. తత ప్రబుద్ధో భరతస్థం ఘోషం సన్నివచ్చ నాగం రాజేది చాప్యుక్త్వా శత్రుఘ్నమిధమబ్రవీత్. అప్పుడు భరతుడు మేల్కొని, నేను రాజును కాదురా బాబోయ్, నాకెందుకు ఈ గొడవంతా అంటూ ఆ తూర్యధ్వనిని ఆపేసి శత్రుఘ్నుడితో ఇలా అంటారు. పశ్య శత్రుఘ్నైకైకేయ లోకస్యాపకృతం భరతు విసృజ్యమయి దుఃఖాని రాజా దశరథో గతగా. శత్రుఘ్న చూడరా, కైక వలన లోకం ఎంత గొప్ప అపకారం జరిగిందో లోకాన్ని. దశరథ మహారాజు దుఃఖాలని నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హాయిగా. తస్యైషా ధర్మరాజస్య ధర్మ మూలా మహాత్మః పరిభ్రమతి రాజశ్రీ నౌరివా కన్నికాజలి. ధర్మరక్షకుడు మహాత్ముడైన దశరథ మహారాజు మన తండ్రి ధర్మానుసారంగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి ఇవాళ చుక్కానిలే పడవ నీటిలో ఎలా అయితే అల్లకల్లోలంగా తిరుగుతుందో దారి తెందుల అలా అయిపోయిందిరా నా బతుకు బస్ స్టాండ్ అన్న. యోహి ను సుమహాన్నాథ సోపి సర్వరాజితో వనం అనయా ధర్మముత్సృజ్య మాత్రామే రాఘవా స్వయం. మన అందరికీ రక్షకుడైన రాముడు కూడా ధర్మహీనురాలైన నా తల్లి కైక చేత్ స్వయంగా అడవికి పంపేయబడి ఇచ్చేవం భరతం ప్రేక్ష విలపంతం వివేచనం కుర్వణం రురుదు సర్వాహ సస్మరం యోషితస్తథా. ఈ విధంగా విలపిస్తూ పులక తప్పి ఉన్న భరతుణ్ణి చూసి స్త్రీలంతా కూడా ఎలుగెత్తి వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. తథా తస్మిన్ విలపది వశిష్ఠో రాజధర్మవిత్ సభామిక్ష్వాకునాథస్య ప్రవివేశ మహాయశాః. ఈ విధంగా అంతా శోకార్ణవంలో మునిగిపోతుండ రాజధర్మం తెలిసినవాడు గొప్ప కీర్తి గలవాడు వశిష్ఠుడు దశరథుడి సభాభవనం దగ్గరికి వచ్చాడు. శాతకుంభమయీం రమ్యాం మణికర్త్మమాకుల
సుధర్మా వివధర్మాత్మ సగణగా ప్రత్యపద్యత. ధర్మాత్ముడైన వశిష్ఠుడు జనసమూహంతో కూడిన బంగారు పూసి రమ్యమై వివిధ రత్నాలంకృతమై దేవసభయైన సుధర్ముడి సభలాగా ఉన్న ఆ సభలోకి ప్రవేశించాడు. నకాంచ సమయం పీఠం దుఃఖాంత సుఖాంతరణ సంవృతం ఆద్యాధ్యాంత సర్వవేదజ్ఞో దూతాన్ అనుశాసన. అన్ని వేదాలు తెలిగిన వశిష్ఠ మహర్షి సుఖకరమైన ఆస్తరణం కప్పిన బంగారు పీఠం మీద కూర్చొని దూతలకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ అమాత్యాన్ గణవల్లభాన్ క్షిప్రమానయతా వ్యగ్రహ కృత్యమాత్యయికం హి నహ. నాయనలారా, మీరు ఏమాత్రం కంగారు పడక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య అనులు, అమాత్యులు, శిల్పకారులు, గణాధ్యక్షులు వెంటనే తీసుకొని ఇక్కడికి రండి. మాకు వాళ్లతో చాలా అర్జెంటు తొందర పని. సనరాజభృత్యం శత్రుఘ్నం భరతం చ యశస్వినం యుధాచితం సుమంత్రం చే ఏ తత్ర హితా జనా. రాజపుత్రుడు శత్రుఘ్నుని, కీర్తిమంతుడైన భరతుణ్ణి, యుధాజిత్తును సుమంతుడిని, రాజహితులందరినీ తీసుకొని రండి. తతో హలహలా శబ్ద సుమహాన్ సమపజ్యత రథైర్వర్గైశ్చ రథై అశ్వైర్గధైశ్చాపి జనానాముపగచ్చతాం. ఆ తర్వాత వశిష్ఠుని ఆజ్ఞప్రక వాళ్ళంతా రథాలు, అశ్వాలు, గజాలు వస్తుండగా వాప కల ధ్వని ఏర్పడి తతో భరత సూయమాయాంతం శతక్రతు వివామర ప్రత్యనందం ప్రకృతయో యదా దశరథం తథా. వస్తున్న భరతుణ్ణి చూసి అమాత్యాది మొదలైన వాళ్ళంతా దశరథుడిలా, దేవతలు దేవేంద్రుల్లాగా అభినందించారు. హరద ఇవ తిమినాగ సంవృత స్థివితజనో మణిశంకర శర్కర దశరథసుత శోభిత సభా సద శరథయేవ బభౌ యథాపురవో. ఇచ్చాశ్రీ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 81వ సర్గః. దశరథ మహాకుమారుడి చేత శోభితమైన ఆసభ అడుగుల, తిముల, నాగముల, మడులు, శంఖాలు, ఇసుక ఉన్న నిశ్చలమైన ఉదకం గల మడుగుల పూర్వం దశరథుడు ఉన్నప్పుడు ఎలా ప్రకాశమానంగా ఉండేదో ఇప్పుడు అలా ప్రకాశించింది. 81వ సర్గ, రేపు 82.